సగం మంది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు బాధపడే సమస్య కాన్స్టిపేషన్, మలబద్ధకం అండి. కాన్స్టిపేషన్ సమస్యకి గల ముఖ్యమైన కారణాలు, కాన్స్టిపేషన్ని నివారించే న్యాచురల్ పద్ధతులు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ దీప్తి కారేటి, ఇమ్మెన్స్ క్లినిక్స్ నుండి. కాన్స్టిపేషన్ నిర్వచనంకి వస్తే మొదటిది, ఒక వారంలో 3 సార్లు కన్నా తక్కువగా మోషన్కి వెళ్ళడం. హార్డ్ స్టూల్స్ అంటాము. కొంతమంది మోషన్ పాస్ చేయాలంటే గట్టిగా ముక్కవలసిన అవసరం వస్తుంది. ఇంకొంతమందికి అయితే మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ ఫీలింగ్గా అనిపించవచ్చు. ఈ లక్షణాల్లో మీకు ఏది ఉన్నా కూడా కాన్స్టిపేషన్ సమస్య ఉన్నట్టే. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, ఆకలి అనిపించదు, నీరసంగా కూడా ఉంటారు. ఎందుకంటే మన బాడీలో మోషన్లోకి చాలా టాక్సిన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే డీటాక్సిఫైయింగ్ మెథడ్, అంటే శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా మోషన్ ద్వారా మన శరీరం బయటకు పంపేయడం అనేది జరుగుతుంది. మరి అది బయటకి పంపించకుండా మన పేగులోని ఉండిపోతే అందులో ఉన్న మళ్ళీ హానికరమైన రసాయనాలన్నీ కూడా పేగుల ద్వారా మన రక్తంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీనివల్లనే ఇన్ఫ్లమేషన్ వస్తుంది శరీరంలో. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కొంతమందిలో మతిమరుపు, డిప్రెషన్ సమస్యలు వస్తూ ఉంటాయి, మైగ్రేన్, హెడేక్. ఆడవాళ్ళలో అయితే ఈస్ట్రోజన్ డామినెన్స్ అంటాము. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ డామినెన్స్ వల్ల వాళ్ళు బరువు పెరిగిపోవడము, మెన్సెస్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. కాబట్టి కాన్స్టిపేషన్ సమస్యని మనం నివారించుకుంటే ఓవరాల్ హెల్త్ అంతా ఇంప్రూవ్ అవుతుందండి. ఎందుకంటే పేగుల్ని సెకండ్ బ్రెయిన్ అంటారు. ఎందుకంటే మన పేగుల్లో నుండే సెరటోనిన్, డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎవరైతే రోజు టైంకి మోషన్ పాస్ చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని అర్థం. కాబట్టి కాన్స్టిపేషన్ రావడానికి ముఖ్య కారణాల్లోకి వస్తే మనం అందులో మొదటిది ఆహారము. అంటే ఆహారంలో సరిపడా పీచు పదార్థం తీసుకోకపోవడం కాన్స్టిపేషన్ రావడానికి ముఖ్య కారణాలు. ఇప్పుడు మీకు ఒక డైట్ నేను చెప్తాను, చూసుకోండి. ఉదయం 2-3 ఇడ్లీలు తినడము, మధ్యాహ్నం రైస్ ఇంత తింటారు, అందులో కొంచెం చట్నీ వేసుకొని తినేస్తూ ఉంటారు. సాయంత్రం 2 చపాతీలు కానీ జొన్న రొట్టె కానీ తిన్నాము, అందులో కూడా చాలా తక్కువ కర్రీ లేకపోతే చట్నీ తిన్నామండి అంటారు. అంటే మీరు తీసుకునే ఫైబర్ చాలా తక్కువ క్వాంటిటీ. ఫైబర్ సరిపడా తీసుకోవాలంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సలాడ్ ఉండేలా చూసుకోండి. మిల్లెట్స్తో చేసుకుంటే మంచిది. మధ్యాహ్నం ఆకుకూర పప్పు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. మూడవది, సాయంత్రం కూడా మీరు ఫ్రూట్, మీరు తీసుకునే ఆహార పదార్థాలు ముఖ్యంగా బొప్పాయి అంటాము. బొప్పాయిలో పపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ వల్ల అరుగుదల లోపాలు రాకుండా ఉంటాయి. కడుపు ఉబ్బరం సమస్య కూడా తగ్గిపోతుంది. ఫైబర్తో పాటు మీరు ఆహారంలో తీసుకోవాల్సింది వాటర్. ఒక రోజులో కనీసం 2 to 3 లీటర్స్ అయినా మంచినీళ్ళు తాగితే కాన్స్టిపేషన్ సమస్య నివారించుకోవచ్చు. కొంతమంది షుగర్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలు ఈ పెరిగిన షుగర్ లెవెల్స్ మొత్తాన్ని కూడా యూరిన్లో పంపేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి వీళ్ళు డీహైడ్రేషన్లో ఉంటారు. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మన శరీరానికి ఒక న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజం ఏంటి అంటే, ఈ పేగుల్లో ఉన్న మోషన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంటెస్టైన్స్ లాగేసుకుంటాయి అన్నమాట. కాబట్టి మోషన్ అంటే స్టూల్ గట్టి పడిపోవడం, కాన్స్టిపేషన్ సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు రెగ్యులర్గా సరిపడా వాటర్ తీసుకోవడము, షుగర్ లెవెల్స్ని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఈ సమస్యను నివారించుకోవచ్చు. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటాము. మెగ్నీషియం మన పేగుల కదలికి చాలా సహాయపడుతుందండి. మెగ్నీషియం ఎక్కువగా దొరికేది పాలకూర, ఆకుకూరలు, నట్స్ అండ్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్లో మనకి మెగ్నీషియం ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే పేగులకు కదలిక పెరిగి కాన్స్టిపేషన్ సమస్య నివారించుకోవచ్చు. ఈ న్యాచురల్ పద్ధతులన్నీ ట్రై చేశాక కూడా ఇంకా కాన్స్టిపేషన్ సమస్య ఉంటే మీకు కొన్ని టిప్స్ చెప్తాను నేను. మొదటిది, రోజు ఒకే టైంకి మోషన్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పేగుల కదలిక అనేది ఉదయం నిద్ర లేవగానే ఎక్కువగా ఉంటుంది, లేకపోతే ఆహారం తీసుకున్న తర్వాత కూడా ఈ పేగుల కదలిక అంటాము, అది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆహారం తీసుకున్నాక అరగంట తర్వాత రెగ్యులర్గా మోషన్ పాస్ చేయడానికి ట్రై చేయండి. కానీ 5 నిమిషాల కన్నా ఎక్కువగా మీరు
స్ట్రెయిన్ చేయకూడదు, అంటే ముక్కకూడదు. లేకపోతే పైల్స్ ఇటువంటి కాంప్లికేషన్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా వాళ్ళు మోషన్ పాస్ చేయడానికి కష్టపడకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్, మీరు కూర్చునే పొజిషన్ అది ముందుకు వంగి కాళ్ళు పైకి లేపి కూర్చోవడము, డయాఫ్రామాటిక్ బ్రీదింగ్ అంటాము. ఇటువంటివి చేయడం వల్ల కూడా మోషన్ ఈజీగా పాస్ చేయొచ్చు. కొంతమందిలో అవసరమైతే బల్క్ ఫార్మింగ్ ఏజెంట్స్ అంటాము, కొన్ని ఫైబర్ పౌడర్స్ ఇస్తూ ఉంటాము. కొంతమందికి అయితే ఆస్మోటిక్ లాక్సేటివ్ సిరప్ ఇస్తూ ఉంటాము. ఎక్కువ కాలంగా మోషన్ పాస్ చేయకుండా కడుపు ఉబ్బరంతో బాధపడే వాళ్ళకి సపోజిటరీస్ ఇస్తూ ఉంటాము. అవసరమైతే ఎనీమా కూడా ఇచ్చి బవల్ ఎవాక్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది.